ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా తీవ్ర సంక్షోభంలో ఇరుక్కునే పరిస్థితులు వచ్చాయి. తానా నిధులు గోల్మాల్ జరిగింది. గుట్టుచప్పుడు కాకుండా నిధులు మరో ఖాతాకు బదిలీ అయ్యాయి. అమెరికాలో ఉండే తెలుగువారి సాంస్కృతిక సామాజిక అభివృద్ధి కోసం ఏర్పాటై సొంత ప్రాంతాలైన తెలుగు రాష్ట్రాల్లో కూడా సేవలందిస్తోన్న తానా ఫౌండేషన్ ముందెన్నడూ లేనట్లుగా ఇప్పుడు ఒత్తిడిలో ఉంది. రూపాయి కాదు, $2 కాదు, ఏకంగా $30 లక్షల తానా నిధులు దారి మళ్లాయి. తానా ఫౌండేషన్ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు ఎవరిని సంప్రదించకుండా తన సొంత కంపెనీ ఇర్వింగ్ టెక్సాస్ లో ఉన్న బృహత్ టెక్నాలజీస్ కి $3 మిలియన్ పైన నిధులు మళ్లించుకున్నారు. ఈ అంశాన్ని తానా బోర్డు చాలా తీవ్రంగా పరిగణించింది. శ్రీకాంత్ పోలవరపు తానా ఫౌండేషన్ మీటింగ్ లో డిస్కస్ చేయకుండా, ఫౌండేషన్ అనుమతి లేకుండా నిధులు మళ్లించారని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుత తానా బోర్డు చైర్మన్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలితో పాటు ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి దీనిపై స్పందించారు. శ్రీకాంత్ పోలవరపుని సంప్రదించగా నిధులు మళ్లింపు నిజమే అని, అది తన సొంత నిర్ణయమని, ఈ సంఘటనకి పూర్తి బాధ్యత వహిస్తాను అని ఈమెయిల్ మెసేజ్ ద్వారా తెలిపారు. నిధుల మళ్లింపు సంఘటనపై తానా బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించింది. సమావేశంలో బోర్డు సభ్యులందరూ ఈ సంఘటనని తీవ్రంగా పరిగణించి దారి మళ్లిన నిధులు వెనక్కి తీసుకురావటానికి అవసరమైన అన్ని చర్యలు వెంటనే ప్రారంభించాలని తానా బోర్డు చైర్మన్ నాగేంద్ర శ్రీనివాస కొడాలిని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. నేడు జరిగే బోర్డు సమావేశానికి హాజరు కావాలని శ్రీకాంత్ పోలవరపుకు షోకాజ్ నోటీస్ కూడా జారీ చేశారు. నిజానికి తానా కార్యవర్గం నిస్వార్థ సేవలకు పెట్టింది పేరు. తమ సొంత నిధులు ఖర్చు పెట్టడమే తప్ప ఫౌండేషన్ డబ్బులు తీసుకున్నట్లుగా ఎవరి మీద ఆరోపణలు లేవు. ఈసారి మాత్రం శ్రీకాంత్ పోలవరపు చేసిన ద్రోహం కాస్త ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది. సభ్యులు, దాతల పట్ల ఇది ముమ్మాటికి ద్రోహమేనని తానా వర్గాలంటున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఒక సంస్థలో నిధులను సొంత వ్యాపారాలకు మళ్లించడమేంటని ప్రశ్నించుకుంటున్నారు. అందుకే పోయిన $30 లక్షల తిరిగి పొందేందుకు న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నారు. శ్రీకాంత్ పోలవరపుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా తానా ప్రత్యేక సమావేశంలో నిర్ణయిస్తారు. మరోపక్క $30 లక్షల దారి మళ్లినప్పటికీ తానా నిధులకు కొదవలేదని, నిర్దేశిత కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని తానా ఫౌండేషన్ కార్యవర్గం ప్రకటించింది. ఈ అంశంలో తానా సభ్యులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. నిధుల వ్యవహారానికి సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు సభ్యులకు తెలియజేస్తామని కూడా చెప్పారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.